శ్రీమాత్రే నమః. భగవద్బంధునుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టాంగ నమస్కారాలు. ఈరోజు చెప్పబోయే విషయం ఏమిటో కనుక పౌర్ణమి కోసం చెప్పుతూ ఉన్నాను. ఈ వీడియో నెక్స్ట్ వీడియో కూడా తెలుసా పౌర్ణమి కోసం ఉంటుందన్నమాట. ఈరోజు చెప్పేది కనుక పౌర్ణమి ఏ సమయంలో ప్రారంభమై ఏ సమయంలో అయిపోతుంది, పౌర్ణమి రోజు సాయంకాలం చేయవలసిన పరిహారాలేంటి, ప్రాతకాలం చేయవలసిన పరిహారాలు చెప్పుతూ ఉన్నాను. శనివారం నాడు 30వ తేదీ పౌర్ణమి మధ్యాహ్నం 10 గంటల అంటే ఉదయం 10 గంటల 55 నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు ఆదివారం నాడు 12:45 నిమిషాలకు పౌర్ణమి గడియలు అయిపోతూ ఉన్నాయి. పౌర్ణమి సాయంకాలం అంటే కనుక విశేషంగా ఏమి చేసుకోవచ్చు అంటే కనుక జగదాంబిక జగన్మాత మహాకాళి మహాలక్ష్మి త్రిపుర సుందరి లలితా త్రిపుర సుందరి అమ్మవారిని స్మరించడము, చంద్రదోషాలు ఎవరికైతే ఉన్నాయో అంటే ఇంకా చంచల స్వభావంగా ఉంటారు పిల్లలు కానీ పెద్దలు కానీ చంచల స్వభావం, మనసు ప్రశాంతంగా లేకుండా ఉంటుంది, ఒక పని చేస్తూ ఉంటారు, ఇంకో ఆలోచిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చంద్రదోషాల కిందకి లెక్క. స్థిరంగా ఉండరు వాళ్ళ ఆలోచన విధానమే స్థిరంగా ఉండదు. ఈ పరిహారం చేశారనుకో మంచి రిజల్ట్ వస్తూ ఉంది. ఏం చేయాలండి కనుక స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరిని ఆచరించవచ్చు. చంద్రుడు పైన ఉండాలి, తలస్నానం చేసుకొని మడి వస్త్రాలు కట్టుకోవాలి. స్త్రీలైతే కనుక శారీ, పురుషులైతే కనుక లుంగి టవలు కట్టుకొని, స్త్రీలు కూడా తెలుసా తలల్లో నీళ్లు జారకూడదు, మొత్తం తల నీట్గా తుడుచుకొని పాయ అల్లుకోవాలి. అంటే కనుక జడ వేసుకోవాలి. వేసుకొని తలలో పువ్వు, కాళ్ళకి పసుపు, నోటి కుంకుమ, పాపెట్ల కుంకుమ స్త్రీలు. పురుషులు కనుక కుంకుమ పెట్టేసుకొని పచ్చి పాలల్లో బెల్లముక నైవేద్యం పెట్టి వెండి గిన్నె ఉంటే కనుక చాలా శ్రేయస్కరము. చంద్రునికి తెలుపురం అంటే కనుక చాలా చాలా శ్రేయస్కరము. కావున ఒక వస్త్రాన్ని అమర్చుకొని ఆసనాన్ని వేసుకొని ఆవు నెయ్యితో దీపారాధన చేసి వెండి ప్రమిదలు చేస్తే చాలా శ్రేయస్కరం. లేకపోతే మామూలుగా ఇత్తడి అయినా ఏవైనా సరే చేసి లలితా సహస్రనామాలు చదవండి. చంద్రునికి దీప నైవేద్యం పూజ అంతా చేసి లలితా సహస్రనామాలు మనసా వాచా కర్మ ధ్యానించుకోండి. చేసి ఎవరికైతే చంద్రదోషాలతో అనుభవిస్తూ ఉన్నారో, ఎవరైతే ఇలాంటి ఇబ్బందికరంగా ఇంతకుముందు చెప్పాను కదా, మనసు ప్రశాంతం లేకుండా చంచల స్వభావం ఉండడము, ఒక పని చేస్తూ ఇంకో ఆలోచించడము, లోపల భయాందోళన చెందడము, వారికి ఆ పాలు ఇవ్వండి. ఒకవేళ కనుక లలితా సహస్రనామాలు కుదరని ఎడల ఖడ్గమాల 9 సార్లు చదవండి. చదవడం వల్ల కూడా తెలుసా అన్ని విధాలుగా అనుకూలంగా అవుతుంది. ఎప్పుడు శనివారం సాయంకాలం మాత్రమే చెయ్యాలి పరిహారం. పౌర్ణమి గడియలు ఉన్నప్పుడు చేస్తేనే మంచి పరిష్కారం లభిస్తూ ఉంటుంది. చంద్రుడు గనక అనుకూలంగా ఉండనుకో మీకు అన్ని విధాలుగా అనుకూలంగా అవుతుంది. దాంతోపాటు ఆ జగదాంబిక జగన్మాత లలితా త్రిపుర సుందరి దేవి కృప మీపై జాగృత అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆజ్ఞాచక్ర కుండలి ఉంటాయి కదా బ్యాక్ సైడ్, ఆ కుండలి మొత్తం తెలుసా ఉద్భవిస్తూ ఉంటుంది. దానివల్ల రోగాలన్నీ మనకు రాకుండా ఉంటాయి. తెలియని జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉంటాము. లలితా సహస్రనామాలు ఎవరైతే చదువుతూ ఉంటారో వారికి అఖండ ధనధాన్యాలు, వారికి లేదు రాదు అని లోటు లేకుండా ఉంటుంది. ఏదైనా సరే కాని పని అంటూ ఉండదు. ఆ జగన్మాత నవ్వుల వర్షాన్ని గృహం నందు కురిపిస్తూ ఉంటుంది. అమ్మవారి గురించి చెప్పాలంటే ఒకరోజు సరిపోదు. లలితా త్రిపుర సుందరి ఆ జగన్మాత ఎంతైతే మనసా వాచా కర్మ ధ్యానిస్తూ కన్న తల్లి లెక్క భావించుకొని ఆ అమ్మవారిని పూజించి అర్చించి ఆచరించారనుకో, ఆ జగన్మాత ఒక్కసారి నవ్వుల వర్షం కురిపించిందనుకో మనకి ఎక్కడ కూడా తెలిసిన లోటుపాట్లు ఉండవు. ప్రతి ఒక్కరు కూడా తెలుసా ఈ అధిక మాసంలో చేయడము అధిక ఫలాన్ని ఇస్తూ ఉంటుంది. కావున
ఆ జగదాంబిక జగన్మాత లలితాత్రిపుర సుందరి కృప అందరిపై ఉండాలని మనసా వాచా కర్మ ధ్యానిస్తూ ఉన్నాను. రేపు చెప్పే పరిష్కారము రేపటి వీడియోలో ఉంటుంది. శ్రీమాత్రే నమః.